జై శ్రీమన్నారాయణ. పాశ్రాలు చెప్తారు అద్భుతంగా, వినండి వినండి. మంగళవారము 7th Jan 2025. ఇంకొన్ని రోజుల్లో ధనుర్మాసం అయిపోతుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇట్లా రాలేం కదా. లెట్స్ విట్నెస్ దిస్ ఫార్చునేట్ ఈవెంట్. ఈరోజు పాశ్రాన్ని మిస్ అయిపోయాము. జేజేఆర్ రవిచంద్ర గారు వస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నాకు అర్థం కాలేదు. గోవింద నామాలు అనమాట. సో అట్లా పోయి ప్రదక్షిణ చేస్తారు. గోవింద 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 గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దుష్ట సంహారణ గోవింద దురిత నివారణ గోవింద శ్రీకర నివారణ గోవింద కష్ట నివారణ గోవింద. ఈశ్వర శ్రీరామ. జై శ్రీమన్నారాయణ. అద్భుతం చెప్పబోతున్నారు ఇప్పుడే. అమ్మవారు నీలాదేవితో సహా వెళ్ళి స్వామిని నిద్రలేపి పాశ్రం మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఈరోజు చెప్పబోతున్నారు. నిన్న చెప్పలేదు కదా, ఈరోజు పూర్తి చేస్తానని చెప్పారు పంతులు గారు. చక్కగా శ్రద్ధగా వినండి. స్వామిని అమ్మ నిన్న నిద్రలేపుతూ ఉంది. నిద్రలేపుతూ ప్రార్థిస్తూ ఉంది. నీ వాత్సల్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నీ నేత్ర సౌందర్యంలో ఉండేటువంటి ప్రేమానురాగముల చేత మమ్మల్ని కటాక్షించు అని చెప్తూ ప్రార్థిస్తూ చిన్నగా తెలుగు స్వామి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అమ్మ. మనం నేరుగా వెళ్తే నిద్రనప్పుడు లేకుండా ఏం చేస్తాం? ఒక్కసారిగా కళ్ళు తెరిచి పెద్దగా చేసి వచ్చినటువంటి వాళ్ళని చూస్తాం. అమ్మ అక్కడ స్వామిని లేపేటప్పుడు చెప్తుందంట, స్వామి నువ్వు లేస్తూ లేస్తూ చిన్నగా లేవు, కొంచెం కొంచెంగా కళ్ళు తెరువు. ఒకటేసారిగా నువ్వు తెరిచి మమ్మల్ని కనుక చూసినట్లయితే మేము చేసినటువంటి తప్పిదములన్నీ కనిపిస్తాయి. దాని చేత మరలా నీ యొక్క కళ్ళు మూసుకోబోతాయి. కావున నువ్వు కొద్దిగా తెరువు అని చెప్పి అమ్మ స్వామిని ప్రార్థిస్తుంది. నీలాదేవిలో వచ్చినటువంటి విశేషమైనటువంటి స్వామిని కీర్తించినటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా స్వామిని నిన్న కీర్తిస్తూ శరణాగతి చేస్తూ స్వామిని మేలుకొలిపింది నిన్నటి పాశ్రంలో. అలానే ఉన్నటువంటి మంచం మీద ఉన్నటువంటి స్వామిని అలానే పవలింపు చెయ్యాలి. ఎట్లాంటి చెయ్యాలంటే ఏనుగు దంతముల చేత
పట్టు పాత్రలపై సుగంధ ద్రవ్యముల చేత వెదజల్లుతూ ఉండేటటువంటి శయ్య. అలాంటి శయ్యపై స్వామి పవలిస్తూ ఉండేటువంటి సమయంలో అమ్మ ప్రార్థించి స్వామిని మేల్కొల్పింది. మేల్కొల్పినటువంటి స్వామిని మనం ఏం చేస్తాం? నిద్రలో కనుక ఏదన్నా మాట్లాడితే ఏదో చెప్పినట్టు సమాధానం చెప్పేసి తర్వాత మనకి ఏం చెప్పామో కూడా మనకి గుర్తుండదు. అలానే స్వామిని లేపి సత్కరించినటువంటి గుహుడు తను ఎదుర్కోవడానికి 2 అడుగులు వేసిరాగానే అబ్బా అని చెప్పి ఉప్పొంగిపోయినటువంటి రామచంద్రుల వాడు అప్పటికే అన్ని పూజలు చేసేసినటువంటి విధంగా, అన్ని సేవలు చేసేసినటువంటి విధంగా స్వామి తీసేసుకొని గుహుడిని చాలా జాగ్రత్తగా కౌగిలించుకొని ఆయన కటాక్షిస్తూ ఉంటాడు రామచంద్రుల వాడు. అలా ఉన్నటువంటి స్వామిని ఆలస్యానికి అనుకోవద్దు అని ప్రతిమాలినట్లే కృష్ణుడు వీరుణ్ణి ప్రతిమాలుతూ ఉంటాడు ఆండాలమ్మ. అలా ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమాలైనటువంటి శ్రీకృష్ణుని స్వామిని నిమ్మలంగా ఇక్కడ ఇప్పుడే చెప్తే తరువాత నిద్రమత్తులో ఉన్నప్పుడు ఏదో చెప్పారు అనేస్తావు, గుర్తు లేదు అని అంటావు. కాబట్టి నువ్వు కొంచెం ఇక్కడ నుంచి లేచి అలా ఉండేటటువంటి సభాస్థాయిలో ఉండేటటువంటి రాజసింహాసనంపై కూర్చొని ఉండి అప్పుడు మీ విషయం చెప్తాము స్వామి అని చెప్పేసి అంటుంది. అక్కడ ఉన్నటువంటి స్వామి సరే అని చెప్పి పైకి లేస్తూ ఉంటుంటే ఆ లేచేటటువంటి క్రమంలో స్వామిని మరలా ఆపుతుంది అమ్మ. ఆపి ఇలా కాదు, మీరు రావాల్సింది, నేను ఒక విషయం చెప్తాను, ఆ క్రమ పద్ధతిలో మీరు నడుచుకుంటూ రావాలి అని చెప్పి అమ్మ చెప్తూ ఉంటుంది. ఈ కాలం ప్రకారంగా చెప్పుకోవాలి అంటే మనం చలనచిత్రానికి అంటే సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ వారు చేసేటటువంటి విధానాలు ఎలా ఉంటాయి అంటే చిత్రీకరించేటువంటి విధానాలు వాడిని కాసేపు ఆ పక్కన ఉన్నటువంటి వాడిని ఎవరినో ఆపేసి అక్కడి నుంచి అది నిమ్మలంగా నడుచుకుంటూ రావయ్యా అని చెప్తూ తనకు ఒక శైలిని ఏర్పాటు చేసి ఆ శైలిలోనే నువ్వు రావాలి అని చెప్తూ అతనికి ఆజ్ఞాపిస్తూ ఆ శైలిలో వచ్చేటటువంటి విషయాన్ని చిత్రీకరిస్తూ ఉంటారు మన చలనచిత్రంలో. అలానే అమ్మ కూడా డైరెక్షన్ చేస్తూ ఉంటుంది స్వామికి. లేచి గబగబా నువ్వు రావద్దు, మేము ఒక క్రమ పద్ధతి పెట్టాము, ఆ క్రమ పద్ధతిలోనే నువ్వు నడుచుకుంటూ రావాలి అని చెప్పి ఆండాలమ్మ చెప్తూ ఉంటుంది. అలా చెప్పేటటువంటి కనుక క్రమ పద్ధతిలోనే నువ్వు రావాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అర్థం చూద్దామనే తప్ప ఎటువంటి కోరికలు లేవు స్వామికి. అలాంటి ఆయన లేస్తుంటే ఎలా లేస్తావో చెప్పమని క్రమాన్ని ఆజ్ఞాపిస్తుంది. నిన్న ఎలా కన్నులు తెరవాలో శాసించింది అమ్మ. అంటే కన్నులు తెరిచేటప్పుడు కూడా ఎలా జాగ్రత్తగా తెరవాలో కూడా నిన్న భాషణంలో చెప్పింది. అలానే చెప్పుకుంటూ ఆ కన్నులని ఎలా శాసించిందో ఇవాటి వేళ కూడా ఎలా నడవాలో అనేటటువంటి విషయాన్ని కూడా శాసిస్తూ ఉంది అమ్మ. ఆ శాసించేటువంటి క్రమాన్ని కూడా తెలియజేస్తుంది అమ్మ. ప్రేమకి లొంగిన స్వామి శాసనానికి లొంగి అలానే చేస్తానులే సులభుడైపోయాడు స్వామి. అలా సులభుడైనటువంటి స్వామి ఆయన భవనంలో నుంచి బయటికి రావడానికి ఎలా రావాలనో సింహంతో పోల్చి చెబుతుంది అమ్మ. మారి మలైముడంజిల్ మన్ని కీడందు రంగు సీరియ సింగ మరి గుర్తు తీవిడిత్తు అని చెప్పి ఏమిటిది? సీరియ సింగం. సింగం అంటే ఏమిటి? సింహం. సింహంలా నడిచి వచ్చేటువంటి క్రమాన్ని చెప్తుంది అమ్మ. వర్షపు కాలపు పర్వత గుహలోంచల అడవి నుంచి ప్రీతిగా నిద్రించినటువంటి జంట సింహము కాలమైనప్పుడు తెలివి పొంది కనులు తెరిచి తీక్షణంగా చుట్టూ చూసి జూలు తులిపి నిక్కబడిసినటువంటి తెరగల పొరల జూలు తులిపి కాళ్ళు చాపి మూలుగుతూ సాగదీసి వెన్నులేపి ఒళ్ళు కుదిపి దిక్కులన పిక్కటిల్ల గర్జిస్తూ గమనిస్తూ గాంభీర్యము లాంటి పడే పరాక్రమ ప్రకాశతో బయలుదేరి బయటకు అడుగు పెట్టినట్టు మా స్వామి కృష్ణ నువ్వు రావాలి అని చెప్పేసి అమ్మ శాసించింది. చక్కగా వర్ణించిందమ్మ.
గుహలో ఉన్నటువంటి స్వామి వర్షాకాలం అంతా పడుతూ ఉంటుంటే ఆ పడేటటువంటి వర్షానికి సింహము లోపట్నే గుహలోనే ఉండిపోతుంది. గుహలో ఏం చేస్తుంది ఉంటే అలా నిద్రిస్తూ ఉంటుంది. ఎప్పుడు వర్షం అవుతుందా అని ఎదురు చూస్తూ అలా పడుకుండిపోయి ఉంటుంది సింహం. ఆ పడుకున్నటువంటి సింహము ఒక్కసారిగా లేచి ఒళ్ళు జలధరించి తులిపి ఆ జూలుని అంతా కూడా నిక్కబొడుచుకొని ఆ నిక్కబొడుచుకున్నటువంటి జూలు నుంచి అలా వయ్యారంగా వచ్చేప్పుడు ఒక కాలు ముందుకి, ఇంకో కాలు పైకి, ఇంకో కాలు ముందుకి, ఇంకొక కాలు పైకి, అది వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ గాంభీర్యం చేత గర్జిస్తూ గర్జన చేస్తూ పిక్కటిల్లేటటువంటి విధముగా నువ్వు అలా లేచి ఒక్కసారి ఒళ్ళుని తులిపి అన్ని సర్ది చేసుకొని అలా ఒక్కొక్క అడుగు నువ్వు అలా నెత్తి పైకి తల పైకి లేపి ఎదురుగా చూస్తూ అలా వయ్యారంగా వంపు సంపుల చేత నువ్వు నడుచుకుంటూ రావాలి స్వామి అని చెప్పేసి అమ్మ ప్రార్థించినటువంటి విధంగా అలాగే నృసింహస్వామి లాగానే రాఘవ సింహంలాగా ఎలా రావాలో అడిగాడు. అమ్మో మేమేమి హిరణ్యకశిపులము రావణమా, ఆ సింహాల పోలికే తప్ప క్రౌర్యానికి కాదు అని చెప్పి అమ్మ అంటుంది. నీవు మరిచావా స్వామి, నీవు లతాసి పుష్పం కంటే సుందరుడవు, సుకుమారుడవు కదా. పుష్పంలో పరాక్రమం లేదు, సింహంలో సౌకుమార్యం లేదు. నీలో ఆ రెండు ఉన్నాయి. అవి ప్రదర్శిస్తే మయ్యేట్టు దర్శనీయమన్నారు అమ్మ. అంటే సుందరమైనటువంటి పుష్పం ఏమిటి ఆ పుష్పం అని అంటే లతసీ పుష్పము అని చెప్పేసి అని అంటాం. లతసీ పుష్పము అని అంటే మనకి తామర పువ్వు కంటే చాలా చాలా సున్నితముగా ఉంటుంది. దాన్నే మనము దాన్ని ఎలా చెప్పాలి అని అంటే చాలా చాలా మృదువైనటువంటి పుష్పం. దాన్ని ముట్టుకుంటేనే ఆ పుష్పం రెక్కలు రాలిపోతాయి. అంత సౌకుమార్యంగా, అంత అందంగా ఉంటుంది. అంత దానికంటే సుకుమారుడు అని చెప్పేసి అంటుంది స్వామిని. ఆ పుష్పం కంటే సుకుమారుడవి. అలాంటి సౌకుమార్యంలో ఉండేటటువంటి పుష్పానికి గాంభీర్యం ఉంటుందా? ఉండదు. సరే, మరి ఇంకేం కావాలి అని అంటే సింహంలో ఉండేటటువంటి సౌకుమార్యం కావాలి. సింహానికి సౌకుమార్యం ఉంటుందా? అది ఉండదు. దానికి ఎప్పుడు కంట పడితే అప్పుడు రక్కసిల్లి పిక్కడికేటటువంటి విధంగా చీల్చి చెట్టాడిస్తుంది సింహం. మరి దాంట్లో నుంచి సౌకుమార్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఈ రెండు కలిపినటువంటి సౌందర్యం నీలో ఉంది స్వామి. ఆ రెండింటిని సౌందర్యాన్ని మాకు దర్శనమీయండి అని చెప్పేసి అంటుంది అమ్మ. అలానే దానిలోనికి వచ్చి సేవించండి అన్నాడంట స్వామి. మేలుకొంటూ ఉంటే చూచాం ఏమి అందమో, ఇక నీ నడక సౌందర్యం కూడా సేవించవద్దా? కనుక ముందు నందగోప భవనం ఉన్నా కదా, ఇప్పుడు నీ ప్రాప్య దశలో నీ భవనం ఇది. దాంట్లో నుంచి నీవు అడుగులెడుతూ నడిచి ఇలా చెయ్యాలి, ఎలా నడవాలో కూడా నేర్పుతుంది మన ఆండాలమ్మ. శార్దూల, సింహ, గజ, వృషభ గమనములకుల చతుర్గతి నడక చక్రవర్తికు నీవు. వృషభ గర్వము, గజగాంభీర్యము, సింహదేజస్సు, పరాక్రమాలు, పులి చమత్కారము, దూకుడు నీ నడకలో మేము సేవించాలి అని చెప్పి అమ్మ అడుగుతుంది వాళ్ళ వేళ భాషణంలో. ఎంత అద్భుతం అండి! అసలు ఎక్కడన్నా అలాంటి విధానాలు మనం పోలికతో స్వామి నడవగలుగుతాడా? మనుషులు నడవగలుగుతాడా? పోనీ నడుస్తామా? అలా నడవడానికన్నా ఒక్క అవశక్యం ఉంటుందా? ఇలాంటి శార్దూలము. శార్దూలం అంటే ఏమిటి? మనకి శార్దూలం అంటే ఏంటండి? ఎలుగుబంటి. శార్దూలం అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి లాంటి పరాక్రమము. వృషభ గర్వము. వృషభానికి నెత్తి మీద కొమ్ములు పట్టుకుంటే దానికి ఎలా అయితే కోపం వస్తుందో, దానికి ఎలా అయితే ఉంటుందో అలాంటి గర్వము. గజ గాంభీర్యము. ఏనుగు మామూలుగా నడిచినా అది గాంభీర్యత్వాన్ని ప్రదర్శిస్తూ పోతుంది. దాన్ని అడుగు వేసి అడుగు తీస్తూ ఉంటే గంభీరంగానే కనిపిస్తుంది. అమ్మో, ఇది ఒక్క కాలు మీద వేసింది అని అంటే ఎముకలన్నీ పటాపంచల ఇరిగిపోవాల్సిందే అనేటట్టుగా ఉంటుంది దాని యొక్క చూపు కానీ, దాని నడవడిక కానీ. గజము ఎప్పుడైనా ఏనుగును చూసారు? అందరూ చూసే ఉంటారు జులాజికల్ పార్కులలో. అలాంటి ఏనుగు కాదంటారు, పార్కులలో ఉండేటువంటి కాదు. మదగజము. మదగజం అంటే ఎలా ఉంటుంది? సుమారుగా 2 మీటర్ల పైన 2 మీటర్ ఉండేటటువంటి ఏనుగు దంతములు. సుమారుగా మన చేతులు 2 కలిపితే ఎంత పెద్దగా ఉంటాయో అంతకు మించి ఉండేటటువంటి ఏనుగు దంతములు. ఆ దంతములపై ఉండేటటువంటి నుదుడిపై ఉండేటువంటి మదము.
ఇవన్నీ కలిసినటువంటి ఏనుగు ఎలా ఉంటుందో, దాని నడక తీరు ఎలా ఉంటుందో అలాంటి నడక కావాలి. గజ గాంభీర్యము, సింహం తేజస్సు. సింహం స్నానం చేస్తుందా? చెయ్యదు. ఏదైనా సున్నిపిండో లేకుంటే సోప్తో లేకుంటే పేరవలో వాడుతుందా సింహం? వాడదు. పోనీ ఎక్కడన్నా ఉండేటటువంటి ముల్తాన్ మట్టి లాంటి రాసుకొని రాత్రి పూట పడుకొని పొద్దున్నే ఫేస్ వాష్ చేసుకోదు కదా. కానీ సింహం యొక్క తేజస్సు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా అది ఫ్రెష్గా నీట్గా ఎప్పుడే ఫేస్ వాష్ చేసుకొని మేకప్ వేసుకొని బయట వచ్చినట్టుగా ఉంటుంది సింహం. అంతే గాంభీర్యంగా ఉంటుంది. అలాంటి గాంభీర్యం కావాలి. ఆ సింహం యొక్క గాంభీర్యం కావాలి అని చెప్పి, సింహం యొక్క తేజస్సు కావాలి అని చెప్పేసి అడుగుతుంటుంది. చిరుతపులను మనం గమనించినట్లయితే అది చాలా వింతగా పరిగెడుతుంటాయి, చాలా వింతగా దూకుతూ ఉంటాయి. గమనించినట్లయితే ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్లో చూసినట్టయితే చిరుతపులు లేడీని పరిగెత్తేటప్పుడు సింహంలా పరిగెత్తదు. వంకర టిక్కలుగా పరిగెడుతూ ఉంటుంది జింక వెనకాల. ఆ వంకర టిక్కలుగా పెరిగేటప్పుడు వింతగా దూకుతూ ఉంటుంది జింక పైకి. అలాంటి చమత్కారపు దూకుడు కావాలి అని చెప్పేసి స్వామి యొక్క నడవడికలో అడుగుతుంది వాటి వేళ అమ్మ. అలాంటి ఆపై నీవు కూర్చునే అందము చూడవద్దు. ఇదిగో ధర్మాధర్మ జ్ఞానాజ్ఞాన ఐశ్వర్య ఐశ్వర్య వైరాగ్యాలనేటితోటి అలంకరించబడి ఈ విశ్వాన్ని శాసించజాలిన శక్తికి స్థానమే ఆడిన మాట తప్పనివ్వమని గొప్ప సింహాసనం ఇది. ఎవరు అంటూ అక్కడ లేదు, దానిపై నీవు కూర్చో. ఇప్పుడు మేము ఇచ్చిన పనేమిటో పరామర్శించి కృపజాలవు, కృపజోము అని చెప్పేసి అమ్మవారు అడుగుతున్నారు. ఇలా నడుచుకుంటూ వచ్చి నువ్వు స్వామి ఆ సింహాసనంపై కూర్చొని మేము అడిగినటువంటి, మేము చెప్పేటటువంటి పరామర్శించి మమ్మల్ని కృప చేయండి. కృప చేయడం అంటే మమ్మల్ని కావాల్సినటువంటి విషయాన్ని నువ్వు వినాలి అని చెప్పి అంటుంది అమ్మ. అలా అన్నారు. అప్పుడే అడిగేయచ్చు ఏమి కావాలో, కానీ అడగదు స్వామిని. సేవించడమే చాలు, ఏమి అడగదగదని అమ్మ ముందే చెప్పింది. ఎప్పుడైతే మనం ఏం చేస్తాం, ఆలయంలోకి మనం ముందు 15వ పాఠశాల కంటే ముందు మనం చెప్పుకున్నాం ఆలయ నిర్మాణం, ఆలయంలోకి వచ్చేటువంటి విధానం. ఆలయంలోకి ఎలా రావాలి అంటే అమ్మని దర్శించి స్వామి దగ్గరికి వచ్చి నిలబడాలి. అక్కడి వరకే మనం చెప్పుకున్నాం, ఆపై మనం చెప్పుకోవాలి. కానీ ఆపై మనకి ఏం చేస్తాం, మనం స్వామిని చూడంగానే స్వామి ఎంత అద్భుతమైనటువంటి వాడివి, మాకు మా అమ్మాయికి వివాహం కావట్లేదు, మా అబ్బాయికి సంతానం కావట్లేదు, మా పెద్ద అమ్మాయికి ఉద్యోగం కావట్లేదు, మా ఆయనకి ఆరోగ్యం బాగుండట్లేదు, మా ఆయన కాస్త కూస్తా అప్పుడు ఇప్పుడు తిట్టకుండా కొట్టకుండా చాలా జాగ్రత్తగా సిల్లీ డెజర్ట్స్ అంటారు. లేకపోతే మా ఆయన నేను పడుకొని ఉండంగానే లేవకముందే కాస్త వంట కొట్టి బట్టలు పెడితే ఎంత బాగుంటుందో స్వామి అని చెప్పి ఇలాంటివన్నీ మనం స్వామిని అడుగుతూ ఉంటాం ముందు నిలబడేసి. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ సుఖం అనేటువంటి వాటికి కాబట్టి ఆ సుఖానికి మనం అడుగుతూ ఉంటాం స్వామిని. అలా అటువంటి సుఖమైనటువంటి విషయాలు ఏవి కూడా అడగద్దు అని చెప్తున్నాం. అంటే సుఖమైనటువంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి దగ్గరికి వెంటనే చూసిన వెంటనే నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆ పని చేయి స్వామి, నాకు ఈ పని చేయి స్వామి అని చెప్పేసి అడగకూడదని ముందే నిర్ణయం చేసేది, శాసించేసింది అమ్మ. అలా శాసించినటువంటి వారికి భరతుడిని మనకు చూపిస్తుంది భరతుల వారిని. భరతుడు ఏం చేశారు, స్వామి దగ్గరికి అడవికి వెళ్ళేటప్పుడు, రాముల వారి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు స్వామిని ప్రార్థిస్తాడు భరతుడు. స్వామి, నేను ఆ రాజ్యము నాకు ఆకాంక్ష లేదు, కేవలం నాకు ఎటువంటి విషయం కూడా నాకు నీకు కనీసం వనవాసానికి వెళ్ళేటువంటి విషయం కూడా నాకు తెలియదు. మా అమ్మ అడిగేసింది ఏదో, అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు వనవాసానికి వెళ్ళొద్దు స్వామి అని భరతుడు వచ్చి రాముల వారిని చాలా ప్రాధేయపడుతూ చాలా అడుగుతూ ఉంటాడు రాముల వారిని. ఎంత అడిగినా కూడా ఆ భరతుడిని నేను రానని చెప్పాడు, కానీ రాజ్యాన్ని ఆపేక్షించాడు రామచంద్రుల వారు. అలా ఉన్నటువంటి భరతుడికి కేవలం పాదుకలు ఇచ్చేసి, సేవించేటువంటి విధానానికి మాత్రం కేవలం పాదుకలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామచంద్రుల వారు. అంటే భరతుడు అడిగినటువంటి మాట ఏమిటి అని అంటే, నాకు ఏమి వద్దు, నువ్వు తప్పితే నాకు ఇంకోటి వద్దు అని చెప్పి భరతుల వారు అడిగారు. మమేవ శరణం మమ అని చెప్పేసి అని అంటుంటాము, నువ్వు తప్ప నాకు ఇంకో గతి లేదు. మనం సహజంగా విశ్వాసన పాలన చేసేటప్పుడు శ్రీశైల విజయపాలన చెప్పుకుంటున్నాం. మాతాపితాయ ఉదయస్తనయ విభూతి సర్వదేవ నియమైన ఉదన్మయానం ఆద్యశనకులవతే యుగులాభిరామం శ్రీమంతులకు దిగులం నమామి మోర్ధన అని చెప్పి ఇక్కడ రోజులకు చెప్పుకుంటున్నాం. పైన ఇంకో శ్లోకం ఉంటుంది. ఏమిటి ఆ శ్లోకం అని అంటే, ఓం భగవన్నారాయణాభిమదానురూప స్వరూప రూప
गुणविभव ऐश्वर्यशीला जनवलिकाधिनया असंख्येय कल्याणगुणगणा भगवती श्रियं देवी नित्यानपायिनी निरवध्या देवदेव दिव्यमहिषी अखिल जगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्या అనన్యశరణః శరణమహం ప్రపద్యే అని చెప్పేసి మనం ముందుగా చెప్పేసుకుంటాం స్వామివారిని. ఏమిటి? అశరణ్య శరణ్య, ఇంకొకరిని శరణలేయడం. అనన్య శరణ, వేరొకరు మాకు ఇంకొకరు. త్వమేవ శరణం మమ, నువ్వు తప్పు ఇంకో గతి లేదు నాకు అని ప్రార్థిస్తూ ఉంటాం ఈ శ్లోకంలో. అలానే భరతుల వారు కూడా రామచంద్ర వారిని నువ్వు తప్ప నాకు ఇంకొక శరణం లేదు అని చెప్పేసి భరతుల వారు ప్రార్థేయబడినటువంటి విధంగా ఇవాటి వేళ ఉండేటటువంటి సదేవ ఏకమేవ అద్వితీయం అంటూ మన ఉపనిషత్తు చెప్తుంది. సత్వం అంటే ఒక్కడే, సత్వం అంటే సత్యము, సత్వం అంటే దానికి మించి ఇంకొకరు లేనటువంటి వాడు, సత్వం అంటే ఎప్పుడూ ఉండేటటువంటిది, దానికి ఎప్పుడూ కూడా గతి అంటే దాన్ని పోయేటటువంటి విధానం ఎప్పుడూ కూడా ఉంటుంది. అంటే పుష్పం వికసిస్తుంది, రాలిపోతుంది, కానీ పరమాత్మ తేజస్సు అనేటువంటిది ఒక్కటే, అది ఎప్పటికీ ఉండిపోతుంది. దాన్ని సత్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి సత్ కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే కేవలం శ్రీమన్నారాయణ మాత్రమే. ఎందుకు శ్రీమన్నారాయణ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం. ముందు విషయాల్లో కూడా మనకు తెలుస్తుంది. సత్ అనే దానికి శ్రీమన్నారాయణుడే ఒక్కడే కారణం. ఎందుకు అవుతారు? ఈశ్వరుడు కూడా ఉన్నాడు, శివుడు కూడా ఉన్నాడు కదా. ఆ శివుడు మరి ఎందుకు మనకి ప్రధానంగా చెప్పుకోము? శ్రీమన్నారాయణ ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకు? ఏమిటి? ఎవరు ముందు? ఎలా ముందు? పరమాత్మ ఎవరు? ఎందుకు శ్రీమన్నారాయణనే ఎందుకు మనం ప్రార్థిస్తున్నాము? శ్రీమన్నారాయణ వారిని ఎందుకు మనం శరణాగతి చేస్తున్నాము? ఎలా? అనన్య శరణ శరణమహం ప్రపద్యే, నువ్వు తప్పన ఇంకో గతి లేదు అని స్వామిని శ్రీమన్నారాయణ మాత్రమే ఎందుకు మనం ఇలా ప్రార్థిస్తున్నాము అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి ముందు మనకి విషయాలలో తెలుస్తూ ఉంటుంది. ముందు పాశ్రాలలో రేపు చాలా చక్కనైనటువంటి పాశ్రం, అందులో అన్ని ఉలగమనందా ఏడుకోతి, చాలా అద్భుతమైనటువంటి పాశ్రం. ఇవాళ కూర్చున్నటువంటి స్వామిని చెప్పింది కదా, ఎటువంటి కోరికలు అడగద్దు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంది, అమ్మ శాసనం చేసింది. కానీ రేపు అమ్మ కూర్చోబెట్టిన తర్వాత మరి స్వామిని అడుగుతుందా, లేకుంటే ఇంకేమైనా చెప్తుందా, ఇంకేమైనా ఉపదేశిస్తుందా, స్వామికి ఇంకేమైనా శాసనం చేస్తుందా, ఆజ్ఞాపిస్తుందా స్వామినే? మరి భక్తి వైరాగ్యాలకు పొందిపోయినటువంటి స్వామి మరి అమ్మ చేతి యొక్క భక్తికి లొంగిపోయి ఉంటాడా? మరి ఏం చేస్తాడు స్వామి అనేటటువంటి రేపు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి భాషల్లో మనం తెలుసుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విన్నారు కదా అద్భుతమైన ప్రసంగము. రేపు మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.